ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావర్త సంఘం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావర్త దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు. ఇక్కడ మనము యబ్బేజు అనే వ్యక్తి గురించి వింటూ ఉన్నాము. ఇతని గురించి చెప్పబడింది, కానీ ఇతని తల్లిదండ్రులు వాళ్ళందరి గురించి వివరాలు మరి రాయబడలేదు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అని రాయబడింది బైబిల్లో. అయితే తల్లి అంట ఆమెను కన్నప్పుడు వేదనపడి ఇతన్ని కన్నాను అని అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు అంటే వేదన అని అర్థము. మరి ఈ యబ్బేజు గురించి ఈ యబ్బేజు చేసిన ప్రార్థన చాలా ప్రసిద్ధికెక్కినది. ప్రపంచంలో అందరూ కూడా యబ్బేజు యొక్క ప్రార్థనల గురించి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రార్థనకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే, యబ్బేజు తను వేదనతో కన్నాను అని చెప్పి తల్లి యబ్బేజు అని పెడితే ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే, నేను వేదన, నా పేరు వేదన అనుకోండి, అందరూ నన్ను వేదన వేదన అని పిలిస్తే ఎలా ఉంటుంది? మనకి చాలా బాధాకరంగా ఉంటుంది కదా. మరి ఆ యబ్బేజు కూడా అలాగే చాలా వేదన పడ్డాడు. అంటే నా పేరు ఇలాంటి పేరు, అంటే నేను నా తల్లికి ఇలా వేదన కలిగించానా అనే ఒక బాధ, వేదన ఉంది. అయినప్పటికీ కూడా అతడు కంప్లీట్గా దేవుని పైన ఆధారపడ్డాడు, దేవునిని ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అందుకే అతడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ప్రార్థించాడు, మొరపెట్టాడంట. మొరపెట్టి అతడు అడుగుతున్నటువంటి విషయాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. మామూలుగా ఆ కాలంలో అంటే యూదుల హెబ్రీల కాలంలో ఇశ్రాయేలీయులు వారు ఏం చేస్తారంటే వాళ్ళకు పేరు పెట్టేటప్పుడు ఆ పరిస్థితిని బట్టి, వారి యొక్క విధానాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, ఏదో ఒక దాని బట్టి వారు పేరు పెడుతూ ఉంటారు. మరి యబ్బేజు అయితే వేదనతో నేను కన్నాను అనే ఆమె యబ్బేజు అని పేరు పెట్టింది. కానీ అతడు నిజంగా వేదన కలిగించేవాడుగా ఉన్నట్లుగా మనకు కనిపించడం లేదు. మనం అనుకుంటాము, అంటే ఇలా పేరు ఉంటే అలాంటి వ్యక్తే అయి ఉంటాడు అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీ తల్లిదండ్రులు ఏదైనా పెట్టి ఉండవచ్చు, కానీ దేవుడు మనకు ఒక కొత్త పేరు పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనము మన జీవితాలలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన మాత్రమే ఆధారపడి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. యబ్బేజు అలాగే చేశాడు. అతడు అంత అవమానంలో ఉన్నా కూడా అతడు శ్రమించాడు, ప్రార్థించాడు. అతడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అంటే అతడు ఎంత బాగా, అంటే ఒక గొప్ప ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో అతడు అడిగిన విధానమైన, దేవుని సన్నిధిలో అతడు గడిపిన సమయమైన ఎంతో విలువైనవి కనుకనే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. మరి ఆ ప్రార్థన విని అతనికి దయచేశాడు. అంటే అతని మొరను విన్నాడు, ఆ మొరను అతనికి దయచేశాడు. అంటే అతనికి జవాబు దొరికింది. అతను అడిగినవి చాలా సింపుల్గా కనిపిస్తాయి కదా. అతడు ఏం అడుగుతున్నాడంటే, నిశ్చయంగా ఆశీర్వదించమని అడిగాడు. ఆశీర్వాదంలో అన్నీ వస్తాయి. అంటే ఆశీర్వాదంలో సమస్తము, మన ఇల్లు, మన పొలము, మన కుటుంబము, మన ఉద్యోగము, మన యొక్క సమస్తమైన పరిస్థితి అంటే అక్కడ పరిస్థితి అనగానే మనము ఆలోచించాల్సింది ఏమంటే, మన కుటుంబంలో శాంతి, సమాధానము, మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళందరితో కూడా శాంతి, సమాధానము, ఇవన్నీ మనం కలిగి ఉన్నట్లయితే అది మనకు గొప్ప ఆశీర్వాదము.
అదేవిధంగా నా సరిహద్దును విశాలపరచమంటున్నాడు. సరిహద్దు విశాలపరచడం అంటే సరిహద్దులు, ప్రతిదానికి ఒక సరిహద్దు ఉంటుంది. మన కుటుంబానికి ఒక సరిహద్దు ఉంటుంది, మన ఇంటికి ఒక సరిహద్దు, మన ఉద్యోగ జీవితానికి ఒక సరిహద్దు, మన మన యొక్క ఏ లైఫ్ అంటే ఉద్యోగ జీవితమైనా, లేకపోతే సంఘ జీవితమైనా, లేకపోతే ఇంకా మన బిజినెస్ అయినా, ఏ దాంట్లో ఏ రంగంలో మనం ఉన్నామో దానికంతా కూడా ఒక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దును విశాలపరచమని అతడు అడుగుతున్నాడు. మరి నీవు నేను అలా అడుగుతున్నామా? మనం పర్టికులర్గా తప్పకుండా అడగాలి. ఎందుకంటే మనం అడిగే ప్రతి ప్రార్థన, అంటే మనం అడిగే ప్రతి మనవి కూడా ఆ మనవిలో ఒక పర్టికులర్ అంశము, అంటే దాని గురించి ప్రత్యేకంగా అడగడం అనేది మనము చేయాలి. అందుకే ఇప్పుడు 4 అంశాల ప్రార్థన చాలా చిన్న ప్రార్థన అని మనం అనుకుంటాం. కానీ అతడు ఎంతగా నా సరిహద్దును విశాలపరచు అంటే, నా సరిహద్దు, నా పొలం విశాలపరచు, నా ఇల్లు విశాలపరచు, నా కుటుంబ జీవితం విశాలపరచు, నా ఉద్యోగ జీవితం విశాలపరచు, నేను చేసే ప్రతి పనిని కూడా, నా పరిస్థితిని అంతటిని కూడా విశాలపరచు దేవా అని అతడు అడిగాడేమో. అంతేకాకుండా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి అని అడుగుతున్నాడు. అంటే నేను చేసే ప్రతి పనిలో కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నేను చేసే ప్రతి బిజినెస్లో నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నా ప్రయాణంలో నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నేను మాట్లాడే మాటల్లో నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నా ఏ పని అయినా సరే, ఉద్యోగమైనా, కుటుంబంలో అయినా, ప్రతి విషయంలో కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని అతడు దేవుణ్ణి అడిగాడేమో. అంతేకాకుండా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అంటే కీడు అంటే శోధన అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా హాని అయినా కావచ్చు, ఏది కూడా రావద్దని అతడు ప్రార్థిస్తున్నాడు. మరి ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా కీడులో నుండి మమ్మను తప్పించుము అని రాయబడింది కదా. ప్రభు మనకు అలాంటి ప్రార్థన నేర్పించాడు కదా. అదే విధంగా యబ్బేజు ప్రార్థన అప్పుడే చేస్తున్నాడు. కీడు నుండి నన్ను, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఎలాంటి శోధన, అపవాది నుండి వచ్చే శోధన అయినా, లేకపోతే మనము ఏదైనా ఒక కీడులో పడతామేమో అలాంటి శోధనైనా, లేకపోతే కీడైనా, హానైనా, ఏది కూడా నాకు రాకుండా నన్ను తప్పించుము అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి ఒక గొప్ప ప్రార్థన అతడు చేశాడు. ఆ ప్రార్థనలో ఎంతో అర్థము ఇమిడి ఉంది. కనుక మనం కూడా ప్రార్థించినట్లయితే నిజంగా ఇలా ప్రార్థించాలి. మన ప్రార్థనలో ఎన్నో ఇమిడి ఉండాలి. మనం అడిగే ప్రతి దాంట్లో కూడా మనము మన అవసరతలు, కేవలం మన అవసరతలు మాత్రమే కాదు, కానీ మన ప్రొటెక్షన్, మన ప్రొవిజన్, ప్రతిదీ కూడా ఇందులో ఇమిడి ఉండేటట్లుగా మనం ప్రార్థించి దేవుణ్ణి అడగాలి. దేవుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. మనకు కావలసిన ఆహారాన్ని, మనకు కావలసిన వస్త్రాలను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే మనము దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెతికినప్పుడు ఆయన మనకు సమస్తం కూడా అనుగ్రహిస్తాడు. మొదట దాన్ని వెతకాలి. ఆ తర్వాత మనం అడిగేవి కూడా అడుగుతూ ఉండాలి. దేవుడు మనల్ని, అంటే ఆ యబ్బేజు ఏం చేశాడంటే తన దేవుని యొక్క రాజ్యాన్ని వెతికాడు. ఎందుకంటే అతడు ఎంత శ్రమలో, తనకున్నటువంటి అవమానకరమైనటువంటి జీవితంలో తన బ్రదర్స్, స్నేహితులు, అన్నదమ్ములు అందరూ కూడా అతన్ని ఒకవేళ ఎగతాళి చేశారేమో, నువ్వు వేదనవు, మా అమ్మకు నువ్వు వేదన కలిగించావు అని ఏమైనా వాళ్ళు ఎగతాళి చేసి ఉంటారేమో. అయితే దేవుడు మాత్రము అతన్ని విడిచిపెట్టలేదు. అతడు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించాడు. దేవుని సన్నిధిలో తన మొరలన్నీ వినిపించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపాడు. తను చేసిన పని కూడా తాను చేశాడు. అంటే తన ఏదైతే ఏ సరిహద్దునైతే విశాలపరచమని అడిగాడో ఆ సరిహద్దుల కొరకు తను శ్రమించాడు. తనను ఆ సమయంలో తనకు దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉండాలని అతడు ఆశపడ్డాడు. కీడులోనికి రాకుండా తప్పించమని అతడు దేవుణ్ణి అడిగాడు. ఈ విధంగా అడిగినందువల్ల దేవుడు వెంటనే అతడు చేసిన మనవినంతటిని కూడా దేవుడు అతనికి దయచేశాడు. ఇది ఎంతో గొప్ప విషయం.
కాబట్టి మన ప్రార్థనలు కూడా మనము ఎలా చేస్తున్నామో ఒకసారి గమనించుకుందాం. అతడు ఎబ్బేజు అనే వ్యక్తి, అతని యొక్క ప్రార్థన ఎంతో ప్రసిద్ధికెక్కినటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం కూడా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలి. మనము జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ముందు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. లేకపోతే ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నది, లేకపోతే అప్పులు తీరవలసి ఉన్నది, ఉద్యోగం లేదు, వివాహం కాలేదు, లేకపోతే మన జీవితంలో మనము చాలా ఇంపార్టెంట్ పని ఏదో చేయవలసి ఉన్నది కానీ అది కావడం లేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయవలసి ఉంది, అది కావడం లేదు. ఇలాంటి రకరకాల పరిస్థితులు, అంతేకాకుండా కుటుంబములలో సమస్యలు, మనస్పర్ధలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనము ఇంట్లో ప్రశాంతంగా ఉండలేము. మరి దేవునితో సమాధానంగా దేవునితో సమయం కూడా గడపలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనము ఈ చిన్న ప్రార్థన చేయవచ్చు. ఈ చిన్న ప్రార్థనలో అనేకమైన అంశములు ఇమిడి ఉన్నాయి. ఆ అంశములన్నిటిని కూడా గుర్తిరిగి మనము తప్పకుండా ఆ ప్రార్థన గురించి, ఆ ప్రార్థనను మనసులో మరి ఎంతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనసు అప్పగించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన కూడా వింటాడు. దేవుడు దయామయుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కూడా. కనుక మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థిద్దాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, మా జీవితాలలో మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మరి మీరైతే సమస్తం ఎరుగుదురు. మా తండ్రి, ఈ పెందలకడని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించుము నాయన. మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా జీవితాలలో తండ్రి మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆ ఆశీర్వాదము మా యొక్క జీవితంలోని ప్రతి ఫీల్డ్లో ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి, మా సరిహద్దులను విశాలపరచం తండ్రి. విశాలం అంటే ప్రభా, మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో మాకున్న సమస్యలన్నీ తీసివేయము తండ్రి. మా కుటుంబాన్ని విశాలపరచం తండ్రి. మాకున్నటువంటి రిలేషన్షిప్స్ మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా. నాయన, మేము అందరం కూడా ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి, నమ్మకము, విశ్వాసం కలిగి సంతోషంగా జీవించగలిగేలాగా సహాయం చేయండి. మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అసమాధానము, మనస్పర్ధలు అన్నీ తొలగించి నాయన సంతోషకరమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే నాయన విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో వారు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి మనస్పర్ధలతో ఉంటూ నాయన ఇంట్లో పిల్లలు మరి చెట్టుకొకరు పుట్టకొకరులాగా ఉన్నట్లయితే ప్రభా, అలాంటి పరిస్థితి నుంచి నాయన విడుదల ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబం కూడా సంతోషకరమైన ఒక చక్కటి క్రైస్తవ కుటుంబంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మా ప్రభా, మరి ఎవరెవరైతే వివాహం కాక ప్రార్థిస్తున్నారో అలాంటి వారికి తప్పకుండా వివాహ ప్రయత్నములు సఫలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగంలో లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి సహాయం చేసి వారికి ఉద్యోగములు దయచేయండి తండ్రి ప్రభా. ఆ ఉద్యోగ జీవితంలో వారి సరిహద్దును విశాలపరచండి. రావాల్సిన ప్రమోషన్లు అనుగ్రహించండి. అధికారులు వారి పట్ల ప్రేమ కలిగి ప్రభా, మరి మంచి కరుణా కటాక్షములు కలిగినటువంటి వారై, చక్కటి సంబంధం కలిగినటువంటి వారై వారి పట్ల ప్రేమతో వ్యవహరించులాగున సహాయం చేయండి. రావాల్సినటువంటి ఏ ప్రమోషన్ అయినా కూడా అడ్డంకి లేకుండా త్వరగా వచ్చినట్లుగా సహాయం చేసి వారి ఉద్యోగ జీవితాన్ని సరిహద్దును విశాలపరచండి. కుటుంబ జీవితంలో సరిహద్దును, పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లల పరిస్థితిని ప్రభా మీరు దయ ఉంచి ఆ వారి యొక్క గర్భఫలంను ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వారి ఎవరెవరైతే పిల్లలు లేక ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి
సంతానంను వారికి అనుగ్రహించి వారి కుటుంబ సరిహద్దును విశాలపరచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో ఎక్కడెక్కడ మాకు సరిహద్దులు విశాలం అవ్వాలనో అది మీకు తెలుసును ప్రభా. మాకైతే తెలియదు, కానీ మేము అడుగుతున్నాము. మా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా దేవ, మా ప్రభ, అదేవిధంగా తండ్రి, మాకు నీ చెయ్యి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చెయ్యి మాకు తోడుగా ఉంటే మేము ఎలాంటి పనినైనా ధైర్యంగా చేయగలము, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలము, ఎలాంటి చిక్కు సమస్యలనైనా విడదీయడానికి మాకు కావాల్సిన జ్ఞానము మీరు దయచేస్తారు ప్రభా. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానం మీరు అనుగ్రహిస్తారు మా ప్రభా తండ్రి. ఎలాంటి అనారోగ్యంనైనా ఎదుర్కోవడానికి తండ్రి మాకు ధైర్యంను, శక్తిని, బలం ఇస్తారు ప్రభా తండ్రి. మాకు ఒక చక్కటి ఆరోగ్యంను కూడా దయచేయము ప్రభా. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచుము. మా పనులన్నిటిలోనైనా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, అదేవిధంగా ప్రభా, కీడు రాకుండా మమ్మల్ని తప్పించుము. మాకు తండ్రి ఎలాంటి కీడు రాకుండా, ఎలాంటి శోధనలో మేము చిక్కుకొనకుండా కాపాడుము. ఈ లోకంలో అపవాది ద్వారా అనేకమైన కీడులను మేము ఎదుర్కొంటూ ఉంటాము, అనేకమైన శోధనలలో చిక్కుకుంటూ ఉంటాము. అయితే ప్రభా, మీరు మాకు తోడుగా ఉంటే, మీ చెయ్యి మాకు తోడుగా ఉంటే తండ్రి, మేము ఎలాంటి చిక్కులలో పడకుండా ఆ శోధనను ఎదుర్కోగలుగుతాము, అపవాదిని ఎదిరించగలుగుతాము ప్రభా. మీ సహాయం మాకెంతో అవసరం తండ్రి. ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మను మాలో ఉంచి మమ్మలను నడిపించండి, సరైన మార్గంలో నడిపించండి, సత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి మా తండ్రి దేవా. మేము తండ్రి ఈ లోకంలో జీవించేటప్పుడు, భయంకరమైన పరిస్థితులలో మేము జీవిస్తున్నప్పుడు తండ్రి, ఈ అనేకమైన శోధనలలో మేము ఉన్నప్పుడు తండ్రి, మేము ఏ పరిస్థితినైనా కూడా మరి మా నోటి మాట ద్వారా మేము ఎదుర్కొనగలగడానికి, లేదా మేము చేయవలసిన ఏ పని అయినా తండ్రి ధైర్యంగా చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, మా ప్రయాణాలలో అయినా, మా దినదినము మా రాకపోకలందైనా మీరు తోడుగా ఉండి ఎలాంటి కీడు రాకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా. మీరు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ రాకపోకలందు నిరంతరము నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడవు ప్రభా. మా పాదములకు రాయి తగులకుండా మీరు దూతలను ఏర్పాటు చేస్తానని చెప్పారు తండ్రి. అందరిని బట్టి కూడా నీకు వందనములు. ఆ విధంగా తండ్రి, దినదినము మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయన, కీడు రాకుండా మమ్మల్ని తప్పిస్తూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ విధమైనటువంటి ప్రార్థన మేము దినదినము చేస్తూ తండ్రి నీ సన్నిధిలో తండ్రి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మా మనవులు నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి ప్రభా. త్వరగానైనా వారు కోలుకొని ఇళ్లకు చేరుకున్నట్లుగా సంతోషము, సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, విద్యార్థులను దీవించండి ప్రభా. వారి సరిహద్దును కూడా విశాలపరచండి తండ్రి. వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి, వారి జ్ఞానంను విశాలపరచండి. మంచి జ్ఞానంతోనైనా వారు మంచి ఉన్నత స్థితికి వారు రాగలుగుటకు సహాయం చేయమని తండ్రి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా నేను దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యలన్నింటినీ కూడా తీర్చివేసి ప్రభా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేసి వారి సరిహద్దులను ఆర్థికమైన రంగంలో తండ్రి వారి సరిహద్దులను విశాలపరచమని, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి తండ్రి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, నీవు ప్రేమించే దేవుడు, వారిని ప్రేమించి వారి సరిహద్దులను విశాలపరచము. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.